సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుంచి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమైంది. నారాయణ నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి వశిష్ఠుడికి, వశిష్ఠుడి నుంచి శక్తికి, శక్తి నుంచి పరాశురునికి, పరాశురు నుంచి వ్యాసునికి, ఆయన నుంచి సుకునికి, సుకుడి ద్వారా గౌడపాదునికి, గౌడపాదు నుంచి గోవింద భగవత్పాదునికి, వారి నుంచి శ్రీ శంకరాచార్యులకి, వారి ద్వారా పద్మపాదుడు, హస్తమాలకుడు, సురేశ్వరుడు, తోటకాచార్యులకు లభించింది. ఇలా పరంపరాగతమైన తమ గురువు వరకు సంక్రమించని ఆవిచ్చిన పరంపరను స్మరించుకుని తరిస్తాం. ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కూడి వైశాఖ శుద్ధ పంచమి రావడం ఎంతో ప్రత్యేకం. జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తుపూర్వం 509 విభవనామ సంవత్సరం శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి నక్షత్రమైన ఆరుద్రాలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడీలో జన్మించారు. ఈ భారతఖండంలో అనేక కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆదిశంకరాచార్య. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మానవ శ్రేయస్సు కోసం శ్రౌత స్మార్త ధర్మాలను స్థాపించడానికి సాక్షాత్ శంకరుడే శంకరాచార్యుల రూపంలో అవతరిస్తాడు అని కూర్మ పురాణం పేర్కొన్నది. బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి 4 పీఠాలను స్థాపించారు జగద్గురు. తూర్పున పూరి ఋగ్వేదము, దక్షిణంలో శృంగేరి యజుర్వేదము, పశ్చిమాన ద్వారక సామవేదము, ఉత్తరంలో బద్రి అధర్వణ వేదం పీఠాలను నెలకొల్పారు. ఈ పీఠాల బాధ్యతలను శిష్యులకు అప్పగించి కంచి పీఠానికి సర్వజ్ఞ పీఠాధిపతిగా ఉన్నారు. శతాబ్దాలుగా ఆ పరంపర కొనసాగుతోంది. కంచిపాలకుడు రాజసేన సహకారంతో కంచిని పునరుద్ధరించి కామాక్షి అమ్మవారికి, వరదరాజస్వామి వారికి, శ్రీ ఏకాంబరనాథుడికి ఆలయాలు నిర్మించారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.